హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన జర్నీ చాలా స్పెషల్. మనము విజయవాడ నుంచి బెంగళూరు వరకు ప్రయాణం చేయబోతున్నాం. ఈ జర్నీలో మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడోర్ NH544G. మన జర్నీ విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది. విజయవాడ ఆంధ్రప్రదేశ్లోని మేజర్ సిటీస్లో ఒకటి. ఇక్కడి నుంచి వెస్ట్ డైరెక్షన్లో ప్రయాణిస్తూ బెంగళూరు వైపు మన జర్నీ కొనసాగుతుంది. ఈ కారిడోర్ విజయవాడని ఆంధ్రప్రదేశ్లోని సెంట్రల్ అండ్ సదర్న్ రీజన్స్ మీదుగా బెంగళూరుతో కనెక్ట్ చేయడానికి ఎంతో ఇంపార్టెంట్. రూట్ముకు వెళ్తున్న కొద్దీ మనకు ఆంధ్రప్రదేశ్లోని బ్యూటిఫుల్ విలేజెస్, అగ్రికల్చరల్ ల్యాండ్స్, టౌన్స్ మరియు హైవేస్ కనిపిస్తాయి. ఈ బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడోర్లో గ్రీన్ఫీల్డ్ హైవే సెక్షన్స్ కూడా ఉన్నాయి. కోడికొండ దగ్గర NH44 నుంచి గ్రీన్ఫీల్డ్ కారిడోర్ ప్రారంభమై ముప్పావరం దగ్గర NH16కి కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఎగ్జిస్టింగ్ NH16 ద్వారా విజయవాడ వైపు రూట్ కొనసాగుతుంది. NH544G స్పెషాలిటీ: ఈ ప్రాజెక్ట్ సాధారణ హైవే కాదు. ఇది 6 లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ ఎకనామిక్ కారిడోర్గా డెవలప్ చేస్తున్నారు. ఈ కారిడోర్ మొత్తం సుమారు 343 కిలోమీటర్స్ ఉండగా, ఇందులో 17 ఇంటర్చేంజెస్, వేసైడ్ ఎమ్యూనిటీస్ మరియు టనల్స్ వంటి మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీచర్స్ ఉన్నాయి. కడప అండ్ రాయలసీమ సైడ్. ఇప్పుడు మనం రాయలసీమ రీజన్ వైపు ప్రయాణిస్తున్నాం. కడప రీజన్ మీదుగా రూట్ ముందుకు సాగుతుంది. ఈ హైవే వల్ల బెంగళూరు, కడప మరియు విజయవాడ మధ్య కనెక్టివిటీ మరింత ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఈ రూట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, లాజిస్టిక్స్ మరియు ట్రాన్స్పోర్టేషన్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. హైవే డెవలప్మెంట్: ఈ కారిడోర్ కన్స్ట్రక్షన్ సమయంలో ఇన్హే ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ని కూడా చూపించింది. 2026లో NH544G కన్స్ట్రక్షన్లో NH4 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది. ఇది హైవే ప్రాజెక్ట్ ఎంత పెద్ద స్కేల్లో డెవలప్ అవుతుందో చూపిస్తుంది. టువర్డ్స్ బెంగళూరు. ఇప్పుడు మన జర్నీ కర్ణాటక బార్డర్ వైపు చేరుకుంటోంది. కోడికొండ దగ్గర ఈ కారిడోర్ ఎగ్జిస్టింగ్ NH44తో కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి బెంగళూరు వైపు మన జర్నీ కొనసాగుతుంది. బెంగళూరు. ఫైనలీ మనం చేరుకున్నది ఇండియాస్ టెక్నాలజీ సిటీ బెంగళూరు. విజయవాడ నుంచి బెంగళూరు వరకు ఈ హైవే కనెక్టివిటీ రెండు స్టేట్స్ మధ్య ట్రావెల్ మరియు ఎకనామిక్ మూవ్మెంట్కి చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో ఈ కారిడోర్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రావెల్ డిస్టెన్స్ మరియు ట్రావెల్ టైం రెండు తగ్గే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇదే మన విజయవాడ టు బెంగళూరు హైవే జర్నీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి హైవే జర్నీస్, రోడ్ ట్రిప్స్ మరియు ట్రావెల్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.